విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని 6వ బ్లాక్ లోని పరిపాలన విభాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే ఆసుపత్రి సిబ్బంది అగ్నిమాపక అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆయా మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని సందర్శించి మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి సందర్శించి వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని గుర్తించారు. తక్షణమే సమీపంలో ఉన్న రోగులను ఇతర వార్డులకు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తరలించారు. ఇంజిన్ కూడా రావడం జరిగింది. ఇమీడియట్ గా కంట్రోల్లోకి వచ్చింది. ఇమీడియట్ గా పేషెంట్ ఇవాక్యుయేషన్ జరిగింది. వెంటనే అన్ని జరిగినాయి. కాబట్టి చాలా చక్కగా అందరూ స్పందించారండి. ఇప్పుడు అగ్ని ప్రమాదం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది మనం చెప్పలేం. అందుకే మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా జరిగితే వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయాలి. ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా స్పందిస్తారండి. ఇక్కడ కూడా అదే విధంగా జరిగింది. ఈ సెవెన్ హిల్స్ హాస్పిటల్ వరకు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు. పేషెంట్స్ అందరూ క్షేమంగా ఉన్నారండి. అది నిజమే. అందుకే హాస్పిటల్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఒక రూమ్లో జరిగింది. నేను ఆ రూమ్ చూసి వచ్చాను. అక్కడ ఇక్కడ సీన్ ఆఫ్ ఆరిజిన్ ఉంది, ఫైర్ సీట్ ఆఫ్ ఫైర్. విపరీతమైన స్మోక్ పొగ వస్తుంది. ఇప్పుడు కూడా చాలా హీట్ కూడా ఉంది. కానీ ఆ ఫ్లోర్లో మిగిలిన రూమ్స్లో మాత్రం ప్రాబ్లం లేదు. సో కానీ ఎటువంటి అగ్ని ప్రమాదం హాస్పిటల్లో జరగడం దురదృష్టకరం. హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి ఫైర్ సేఫ్టీ ప్రికాషన్ సరిగ్గా ఉన్నాయా లేవా చెక్ చేయండి. అన్ని ఎగ్జిట్స్ క్లియర్గా ఉందా లేదా చెక్ చేయండి. కావాలంటే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంప్రదించండి. వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేస్తారండి అన్నీ సరిగ్గా ఉందా లేదా. అండ్ పేషెంట్స్ లైఫ్ మీ చేతుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఫ్యూచర్లో అగ్ని ప్రమాదం జరగనివ్వకుండా అన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. నాకు ఫైల్స్ అని దొరకలేదు. అక్కడ ఈ కొన్ని ఫర్నిచర్ వరకు కాలిపోయింది. ఫైల్స్ ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాలి. జనరల్గా ఫైర్ వచ్చినట్టునే ఇలాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు స్ప్రింక్లర్స్ ఉంటాయి, అలాంటి సిస్టమ్ ఉందా లేదా? నేను పోయి చెక్ చేసి వచ్చాను, అన్నీ ఉన్నాయి. అందుకే చాలా త్వరలో వెంటనే కంట్రోల్లోకి వచ్చింది. ఇంకా ఏమైనా లోపాలు ఉంటే అది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి.
Mr. Bose, the CEO of this hospital. In the morning today, there was a fire in the HR department. For a precautionary measure, we have evacuated all the patients from the 4th and the 5th floor, though the fire is only in the HR department in the 6th floor. As of now, everything is under control. No other department has been affected except the HR department. Only the people from the fire department and from the NDRF department and our own people have taken control of the situation. The HR department is badly affected. Other than that, no other department, even the department which is next to it, is not affected. No patients is affected. The patients on the 4th and the 5th floor, as a precautionary measure, you have evacuated them and kept them on a different floors. So nothing to worry. Nothing wrong has happened. Whatever little damage has happened has only happened in the HR department. Could be, I can't say it right now. It is very difficult till we get inside the HR department and find out. It could be because of anything. So I should not be making a statement here saying that the fire was because of this reason. Right, so till such time the fire is completely because the smoke is still very heavy. Once the smoke settles down and then temperature is also high inside. Once we enter inside, we'll take a stock of why it happened and from where it has happened, and then probably we can tell you. The safety audit. Absolutely under control. No more fire is there, only because there were plastic things and paper things. That is why the smoke is still coming out. It is completely under control. Every single little point of a fire has been doused. Nothing to worry. Regular safety audit All safety precautions has been taken. That's why we said the patients from the 4th and the 5th, moment the little bit of smoke was there, we immediately, as a precautionary measure and as a drill that we practiced, 4th and 5th floor patients were evacuated. All the doors and windows were opened up so that there could not be any smoke or any can be harm. So nobody has been harmed, no injury, no any such thing has happened. Everything is under control. Sir, how done fire rescue, sir? Beg your pardon? ఫైర్ ఫైటర్స్ ఏ విధంగా పనిచేశారు? The firefighting people have already taken control. I'm telling you, and our own people, we have also taken help from the NDRF here. So we have done every single measure to see that no further damage can happen. Except the HR department, nothing has happened. The Commissioner of Police has himself seen it. He is satisfied that nothing wrong has happened. Everybody is safe. Not a single incident has happened in terms of injuries or anything. Right?